హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే కరకరలాడే కాజు చికెన్ పకోడా అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మరి చూసేద్దాం. అయితే నేనైతే ఒక 400 గ్రాముల వరకు చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగిపెట్టి తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారాన్ని, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను, రుచికి సరిపడా ఉప్పును, ఒక చెక్క నిమ్మరసాన్ని మొత్తాన్ని పిండుకొని చికెన్ మొత్తాన్ని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ చీలికలను, ఒక రెమ్మ కరివేపాకును, అలానే ఒక గుడ్డును కూడా చితగొట్టి అందులో మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అన్నిటినీ చికెన్కి మంచిగా పట్టేటట్టు మొత్తాన్ని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు చికెన్ పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఈ విధంగా ఉన్న చికెన్ని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ముందుగా మ్యారినేట్ చేసినప్పుడు కార్న్ఫ్లోర్ని యాడ్ చేయకండి. మనం పకోడా వేసే ముందు మాత్రమే కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి చికెన్ మొత్తాన్ని మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతలో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చికెన్లో కాజును మడత పెట్టి ఇలా చికెన్ మొత్తాన్ని కడాయికి సరిపోయినంతగా పకోడీ అంతటినీ వేయించుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు చికెన్ని నిదానంగా వేయించుకోవాలి. కాజు కూడా నెమ్మదిగా క్రిస్పీగా వేగుతుంది. 10 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్ పెట్టి క్రిస్పీగా అయ్యాక తీసుకోండి. అంతేకాని హడావిడిగా చేస్తే మాత్రం చికెన్ లోపల రబ్బర్గా సాగుతుంది. అంతకని కంపల్సరిగా నిదానంగా మాత్రమే చికెన్ పకోడీని చేసుకోవాలి. ఇలా మంచిగా కలర్ మారి క్రిస్పీగా వేగిన తర్వాత స్ట్రైనర్తో ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా మిగిలిన ఆయిల్లో మిగిలిన చికెన్ ముక్కలను కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు నిదానంగా వేయించుకోండి. అప్పుడు మాత్రమే చికెన్ పీస్ అనేది చాలా క్రిస్పీగా వేగుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడడానికి ఎంత బాగున్నాయో. ఇలా తీసుకున్నాక అదే నూనెలో ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయించుకోండి. అందులోకే ఒక 3 నుంచి 4 రెమ్మల కరివేపాకులను కూడా తీసి అందులో వేసుకొని ఆ చికెన్ పకోడీలో ఇవి తాలింపును కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాజు చికెన్ పకోడా రెడీ అండి. ఎంత బాగుంటుందో ట్రై చేసి చూడండి మీరు కూడా. దీనిలో నిమ్మ చెక్క రసం పిండి కాస్త ఉల్లిపాయ ముక్కలతో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా తయారు చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.